రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో యువతి వీరంగం సృష్టించింది. శంకర్పల్లిలో రైల్వే ట్రాక్ పై కారుతో స్టంట్స్ చేసింది. ట్రాక్ పై కారులో అతివేగంగా వెళ్ళింది. ట్రాక్ పై కారును గమనించిన లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఆయన ట్రైన్ని నిలిపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యువతిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కారును అతివేగంగా నడిపిందామే. కొంత దూరం మేర ట్రాక్ పై వెళ్ళింది కూడా. ఎట్టకేలక యువతిని స్థానికులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లతో కూడా ఆమె వాగ్వాదానికి దిగింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఇంట్లో ఏదైనా గొడవపడి ఇలాంటి చర్యకు పాల్పడిందా, లేదంటే ఇది మిస్అడ్వెంచర్గా చూడాలా, గంజాయి మత్తులో ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇంకా డీటెయిల్స్ రావాల్సి కనిపిస్తోంది. रिपोर्टर है రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో యువతి ఏ ప్రాంతానికి చెందిన ఆవిడ? హిందీలో మాట్లాడుతున్నాం అయితే మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మిస్అడ్వెంచర్ చేసినట్టు? ఇంట్లో ఏదైనా గొడవ పడ్డారా, లేదంటే కొందరు అనుమానిస్తున్నట్టుగా గంజాయి మత్తులో ఇలా చేసిందా? మొత్తానికి ఆమె వల్ల చాలా ఇబ్బందులు, ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్నట్టుగా కూడా అప్డేట్ చూసాం మనం మార్నింగ్ 9 న్యూస్లో. వాట్ ఆర్ ద ఇన్పుట్స్? అది మనం చూసుకోవచ్చు. రైలు పట్టాలపై కారు నడిపిన యువతి బీహార్ కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఆమె పూర్తిగా హిందీలో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆమె పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడలేదు. పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకోసం కారు తీసుకుని రైలు పట్టాలపై పైకి వచ్చింది? గంజాయి మత్తులో వచ్చిందా, మరేదైనా ఎవరితోనైనా గొడవపడి, కుటుంబ సభ్యులతో గొడవపడి వచ్చిందా అన్న వివరాలు అయితే పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఆమెను పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. నాగులపల్లి నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారుతో నడుపుతూ హల్చల్ చేయడం జరిగింది. కారు రైలు పట్టాలపైకి తీసుకెళ్లడం పూర్తిగా నేరపూరితమైన చర్యగా రైల్వే పోలీసులు అయితే అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. రైల్వే ఆస్తులపైన ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ రైలు పట్టాలపై కారు వెళ్లడంతో చాలా వరకు రైళ్లన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. షిరిడి నుంచి తీసుకోవచ్చు. షిరిడి నుంచి హైదరాబాద్ వచ్చిన రైళ్లన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా వికారాబాద్ లింగపల్లి మధ్య నడిచే రైళ్లన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు. గంటల తరబడి రాకపోకలు ఇచ్చుకోవడంతో ఉద్యోగాల నిమిత్తం వికారాబాద్ ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చేవారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. శంకర్పల్లి పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎందుకోసం వచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హరి, విక్రమ్, అంటే ఆమె డ్రెస్సింగ్ చూస్తే రేసింగ్ గేర్ వేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇదేమన్నా బెట్టింగ్లో భాగంగా ఇలా చేశారని కూడా అనుమానిస్తున్నారా? అలాంటి అనుమానం ఏమైనా వ్యక్తం అవుతుందా? ఆమెతో మాట్లాడే అవకాశం దొరికిందా మీకు విక్రమ్? అది మనం ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. పోలీసుల అదుపులో ఉంది ఆ యువతి ఎవరు అన్న కోణంలో ఆమె పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆమెతో మాట్లాడించడానికి పోలీసులు అయితే నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో ఆమెను అదుపులోకి తీసుకొని ఎందుకోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న వివరాలు ఆరా తీస్తున్నారు. ఆమె ఆధార్ కార్డు సైతం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆమె బీహార్ కు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. ఆమె పూర్తిగా హిందీలో మాట్లాడుతుందో, ఆమె కుటుంబ సభ్యులతో గొడవపడిందా, గంజాయి మత్తులో వచ్చిందా, మరేదైనా కారణంగా, ఈ కారణాలన్నింటినీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. మరికొద్ది సేపట్లోనే ఆ మహిళ చెప్పే ఆ వివరాల ఆధారంగా, ఆమె దగ్గర ఉన్న ఆధారంగా పూర్తి స్థాయిలో వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. रिपोर्टर है प्रेस है हाँ। ये जो भी जाता है ना, सबसे पहले चेक होता है कि क्या करने जा रहे हैं पोस्ट। समझ में आया? क्यों आया आप वहाँ से क्यों आए ट्रेन पे? सारी की सारी चीजें पोस्ट होंगी, आप ये ध्यान रखिएगा। ये गड़बड़ बातें मुझसे मत बताइए, समझ में आया? ये आप क्या रिकॉर्ड करना है?
ये रिकॉर्ड खोल इसको और मैंने साथ किया मैंने साथ नहीं किया ना मैंने साथ नहीं किया हटाओ हटाओ